नीले हाय फ्रेंड्स, నేను మీ అలీ ఖాన్. మీరు చూస్తున్నారు అలీ ఖాన్ के आर के चैनल. जो भी पहला बार अपना चैनल का प्लीज सब्सक्राइब करने का. फ्रेंड्स నేను మీ అలీ ఖాన్. మీరు చూస్తున్నారు అలీ ఖాన్ के आर के चैनल. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మనం పల్లెల్లో అనేటు వచ్చున్నాం గొర్రెలు చూడడానికి. సో ఇక్కడ రైతు దగ్గర ఒక 30 గొర్రెలు అనేటు ఉన్నాయి. ఆ గొర్రెలు బ్రదర్ ఇవ్వాలనుకుంటున్నారు. కావాలనుకున్న వాళ్ళు మన నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో కొద్దిగా తమిళ్లో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాం, ఎందుకంటే తమిళనాడు మార్కెట్ కూడా చాలా బాగుంది. సో యూట్యూబ్లో గురించి నేను ఒకసారి మీకు నిదానంగా మాట్లాడతాను దాని గురించి. సో ప్రస్తుతానికి ఈ బ్యాచ్లో వచ్చేసి 30 గొర్రెలు ఉన్నాయి, 14 పిల్లలు ఉన్నాయండి. 32 గొర్రెలు, 14 పిల్లలు ఉన్నాయి. మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు ఇవి వచ్చేటప్పటికి. ఇప్పుడే పళ్ళు చెక్ చేసి చూపిస్తున్నారు కదా ఆయన. అన్నీ కూడా 2 పళ్ళు 4 పళ్ళవే ఎక్కువ శాతం ఉన్నాయి. దీంట్లో 6 పళ్ళు అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఆ విత్తన పొట్టేళ్ళు వచ్చేటప్పటికి సపరేట్గా ఇస్తాను అంటున్నారు. 6 పళ్ళ మీద ఉంది పొట్టేళ్ళు వచ్చేసి. కొద్దిగా కదిలి అన్న, 6 పళ్ళది వచ్చేసి పొట్టేళ్ళు వచ్చేసి 6 పళ్ళ మీద ఉంది. అది సపరేట్గా ఇస్తాను అంటున్నారు. సంతల్లో మీరు ధరలు చూస్తూనే ఉన్నారు, ఎలా ఉన్నాయి ఏందనేది మీకు ఐడియా వస్తుంది. అది కొదమే కదా, ఇది పొట్టేళ్ళ పక్కన ఇది మధ్యలోది 2 పళ్ళు వేసింది అదే. సో చూడండి ఎంత సైజు ఉందో, అది చాలా బలంగా కనిపిస్తుంది. కొదం పిల్ల పళ్ళు వేస్తుంది. సో ఇలాగ 32 గొర్రెలు 14 పిల్లలు ఉన్నట్టు ఉన్నాయి. ఇవి ఇవ్వాలనుకుంటున్నారు. కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి. ఇక్కడికి దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ప్రతి ఒక్క గొర్రెని పట్టుకునేసి పళ్ళు చెక్ చేసి తీసుకోవచ్చు. సో బేరం అయితే ఉంటుంది, బేరం అయితే చెప్తారు కానీ ఫైనల్ అయితే కాదు. అక్కడ ఉండండి నన్ను, ఫైనల్ అయితే కాదు, బేరం అయితే ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చాక గొర్రెలన్నీ పట్టుకున్నాక చూసుకునేసి ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి, ఎన్నో ఈతలు ఉన్నాయి, సైజులు ఉన్నాయా లేవా, ఇవన్నీ చెక్ చేసుకున్నాక మీరు తీసుకోవచ్చు అనమాట. సో బేరాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో కొద్దిగా పొలం పనులు చేసుకుంటూ కాలువలు చెరువులు నిండిపోయేసి మేత లేక ఆపేశారు. సో ప్రస్తుతానికి ఇవైతే 32 గొర్రెలు 14 పిల్లలు ఉన్నాయి. జత వచ్చేసి 32,000గా బేరం చెప్తున్నారు. బేరాలు చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఇకపోతే ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్కోన దగ్గర పల్లెల్లో అనేటివి ఈ గొర్రెలు పిల్లలు ఉన్నాయి. గొర్రెలు మాత్రం సైజు ఉన్నాయి, మీడియం సైజ్ కాదు, సైజు ఉన్నాయి గొర్రెలు. ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి. ఈ మధ్యకాలంలో కొద్దిగా తమిళ్లో వీడియోస్ తీస్తున్నాను, మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకు తీస్తున్నాం అనేది నేను మీకు ఒకరోజు ప్రత్యేకంగా ఒక సింపుల్ వీడియో కూర్చునేసి మాట్లాడతాను. థ్యాంక్ యూ అండి.